ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు, ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా రానటువంటి సంవత్సరం ప్రజలకు మంచి జరగాలని చెప్పి కూడా మేము ప్రతిపక్షంగా కోరుకుంటా ఉన్నాం. ఇంకో 4.5 సంవత్సరాల అధికారం ఉంది. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి. మీకు ఏ నమ్మకంతో అయితే ప్రజలు మీకు ఓట్లేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏ రకంగా ఈ 6 నెలలు 7 నెలల కాలంలో 1,12,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది ప్రభుత్వం. మేము 5 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం జింబాబ్వే అయిపోయింది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు కేవలం 7 నెలల కాలంలో 1,12,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే మరి ఇప్పుడు రాష్ట్రం ఏమైపోతుంది? దీనికి జవాబుదారీతనం ఎవరు? ప్రజలకు సమాధానం ఎవరు చెప్తారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవే వెల్ఫేర్ స్కీమ్స్ పంచుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సొంత డబ్బులు పంచుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు జేబులో డబ్బులు పంచుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాల నుంచి పంచుతున్నాడా? జనం డబ్బే కదా జనంకి ఇస్తున్నాడు అని చెప్పి మాట్లాడారు కదా. మరి ఇప్పుడు కూడా మేము ప్రజలకు ఇమ్మంటుంది ఆ జనం డబ్బే ఇమ్మంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ డబ్బులు కాదు. నిన్ననే చూసాం, మీ అందరూ కూడా ప్రధానమైనటువంటి పత్రికల్లో టీవీ ఛానల్స్లో వచ్చాయి. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కల్లా అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్ననే సర్వేలు వచ్చినాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ధనిక సీఎం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఓదరగొట్టి 450 కోట్ల రూపాయలు విలువ గల కుటుంబ ఆస్తులు విలువ అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓదరగొట్టారే. మరి ఈరోజు దేశంలో అత్యంత ధనిక సీఎం చంద్రబాబు నాయుడు గారు 960 కోట్ల రూపాయలు ఆస్తులు విలువ కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్ననే సర్వేలు వచ్చినాయి. వాళ్ళు పొరపాటున 2 సున్నాలో 3 సున్నాలో మర్చిపోయినట్టున్నారు. కేవలం 960 కోట్లు అన్నారు, ఇంకో 2-3 సున్నాలు యాడ్ చేయాలి. 2 ఎకరాలతో మొదలుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ స్థాయికి ఏ రకంగా వెళ్ళారో ప్రజలకు సమాధానం చెప్పాలి. మరి మీరు ఈరోజు ధనిక సీఎం అని చెప్పి దేశం అంతా చూస్తూ ఉంది. మరి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు మీ డబ్బు నుంచి ఇస్తారా, లేదా ప్రభుత్వం డబ్బు నుంచి ఇస్తారా, లేదా మీరు అప్పు చేసినటువంటి డబ్బు నుంచి ఇస్తారా? ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం సూపర్ 6 చెప్పిన పథకాల్లో ఇప్పటికీ గడిచినటువంటి ఈ 7 మాసాల్లో, కొన్ని 7 మాసాలు అంటే రేపు 4వ తారీఖుకి 7 మాసాలు పూర్తవుతుంది, 6 మాసాల్లో ప్రజలకి ప్రభుత్వం ఎంత అప్పు ఉందో అనేటువంటిది పథకాల ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా. ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పథకం చెప్పారు. ఇందాక మీకు చెప్పినట్టు 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి నెలకి 1,500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ. ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు 2 కోట్ల మంది ఉన్నారు. అంటే నెలకి 1,500 రూపాయలు చొప్పున 2 కోట్ల మందికి యావరేజ్ నెలకు 3,000 కోట్లు. అంటే 6 నెలలకి ఎంత బకాయి ఉన్నాడు? 6 నెలలకి 18,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలకు బకాయి ఉన్నారు. పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కార్యక్రమం, అన్నదాత కార్యక్రమం 20,000 రూపాయలు చొప్పున 50 లక్షల మంది రైతులకి దాదాపు 10,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. అమ్మఒడి కింద రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఉన్నారు. 83 లక్షల మంది పిల్లలు ఉన్నారు, చదువుకునేటువంటి పిల్లలు. అంటే దాదాపు 12,000 కోట్ల రూపాయలు అమ్మఒడి, ఏదైతే వాడు పెట్టినటువంటి కార్యక్రమం పేరు తల్లికి వందనం. అలాగే యువగలం నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగ యువత ఎంతమంది ఉంటే అంతమందికి 3,000 రూపాయలు చొప్పున 20 లక్షల మందికి నెలకి 600 కోట్ల రూపాయలు చొప్పున 6 నెలల్లో 3,600 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. ఇక ఆరోగ్యశ్రీ కింద 3,000 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద 3,900 కోట్లు, ఫ్రీ బస్సు కానీ లేదా దీపం పథకం కానీ
ఇవన్నీ లెక్కలేస్తే ఈ 6 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, వారు ప్రభుత్వం ప్రజలకు పడినటువంటి బకాయి దాదాపు 60,000 కోట్ల రూపాయలు. ఈరోజు ప్రజల దగ్గర జిఎస్టీ రెవెన్యూస్ పడిపోయినాయి రాష్ట్రంలో. ఏదైతే డబ్బు అనేటువంటిది చలామణి అనేటువంటిది జరగట్లేదు పేదవాడి దగ్గర, లేదా ప్రజల్లో డబ్బు రొటేషన్ అనేటువంటిది లేదు. గోటితో పోయిన గొడవలు చేయడం వెరీ సింపుల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, he came the hard way. The very tough leader, and he's doing good. Sometimes you might like, you might dislike certain aspects. Nothing nayakudulo, not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the major pending, and first of all, Telangana CM Ravindra Reddy garu, they were never, not unlike previous regime. YCP regime lo leru akkada. YCP regime, without a reason they picked up a fight. They didn't allow you to. నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్నే కనుక్కున్నాను, వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏం ఇస్తా ఉంటే ఊళ్ళో అవడం క్యూరియాసిటీ ఆస్క్డ్. ఐ సెడ్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన్నారు. సార్ యువర్ 75 రూపీస్ టికెట్ విచ్ ది కూడా సెల్ నా, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు, ఇక్కడ 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5, 10కి 25కి అన్నారు. See, Telangana government is not like that. ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్కి దే హ్యాడ్ గివెన్ అ గ్రేట్ ఎంకరేజ్మెంట్, ఇంక్లూడింగ్ సాలార్, ఆల్ ద బిగ్ ఫిల్మ్స్. I think he's being very courteous, even for Pushpa also. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతోటి దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షోస్ అంతే కదా. ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తారు. ఈవెన్ ఫిలిం అదొకటి. లెట్ మీ ఫినిష్. అది ఎవరు మొత్తం ఇష్యూనా లేకపోతే పక్షాలు ఉన్నాయి కదా, ఏ పక్షం? I'll conclude that. నేను ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను, I'll conclude that. Let me conclude. Right. I'll give you a right answer for that. Then, see, there was a, normally you know that for any actor in India, even for Amitabh Bachchan, even when he comes out of his building Jalsa in Bombay, people come, throw, they appreciate him. That's a love and affection. People whomever they like, they show. Even for Shah Rukh Khan. So it's a normal phenomenon when people అందరూ బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం, అందరూ చేతిలో ఒకసారి ఇట్ విల్ బి కొంచెం టఫ్ కూడా.